సంగమా, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న అద్భుతమైన ఉద్దేశాలు, అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైనటువంటి ఆయన తలంపులు నీ జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా నువ్వు 3 పనులు చేయాలి. 1, పాపిష్టి ప్రాంతముల నుండి నువ్వు వేరు కావాలి. పాపిష్టి ప్రజల నుండి నువ్వు వేరు కావాలి. పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరు కావాలి. నువ్వు సెపరేట్ కాకుండా దేవుడు నిన్ను ప్రత్యేకించకుండా నిన్ను దీవించటం సాధ్యము కాదు. అడుగుతున్నాను ఈ సమయంలో, మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, బ్రదర్ నన్ను నేను ప్రత్యేకించుకున్నాను. ఒకప్పుడు పాపిష్టి ప్రజలతో తిరిగేవాడిని, పాపిష్టి స్నేహితులతో తిరిగేదాన్ని, కానీ వాళ్ళని వదిలేశాను, సెపరేట్ అయిపోయాను. పాపిష్టి ప్రాంతాలకు వెళ్ళేవాడిని, ప్లేసెస్కు వెళ్ళేవాడిని. పాపం ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ తాగుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ పేకాటాడుతున్నారో, ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో ఆ ప్రాంతానికి పరుగున వెళ్ళేవాడిని. అక్కడే కుక్కలాగా తిరుగుతూ ఉండేవాడిని. వదిలేశాను. పాపాన్ని ప్రేరేపించే వాళ్ళను వదిలేశాను. పాపాన్ని జుర్రుకునేటటువంటి స్నేహితులను వదిలేశాను. పాపిష్టి పద్ధతులను, లోకానుసారమైన పాపిష్టి పద్ధతులను వదిలేశాను. ఈరోజు నేను ప్రత్యేకంగా జీవిస్తున్నాను.